మరి పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు కదా, ముందే ఇలా చేయకూడదని నీకు తెలియదా? ఇష్టపడ్డ వ్యక్తి కదా మేడం, అందుకనేసి. నువ్వు ఇష్టపడ్డ వ్యక్తియా, నిన్ను ఇష్టపడేలాగానే తను చేశాడా? నేను ఇష్టపడేలాగా తను చేశాడు. అది నీ క్లారిటీ రాలా నీ బుర్రకి? చదువుకున్నావు కదా, 22 సంవత్సరాలు వచ్చాయి కదా, ఆలోచన రావట్లా? అమ్మాయి చాలా అమాయకురాల్లా ఉన్నది. అంతగా నీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే నాన్నకు చెప్పుంటే పెళ్లి చేస్తారు కదా. ఇలా చేస్తే మంచి మంచి సంబంధాలు వచ్చేటివి కదా. నేను చెప్పిండా, ఎక్స్పీరియన్స్గా చెప్పిండా ఇట్లా వేస్తే ఖచ్చితంగా పెళ్లి చేస్తాడని చెప్పిండా? ఇందాకేమో కూసావు, నాకు మంచి మాటలు రావట్లేదు. నీ వయసు ఏంది, నువ్వేంది, ఇక్కడ కూర్చున్నా ఎంత బాధ్యతాయుతంగా ఎంత ఎంత ఓపిక బట్టి మాట్లాడాలి అని నేను కూడా అనుకుంటాను. ఇక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళు మేడం అసలు ఎంత నరరూప రాక్షసుల్ని కూడా ఎదుర్కొంటామేమో, కానీ వీళ్ళు అధ్వానంగా ఉన్నారు. నీ వయసు ఏంది, నువ్వేంది, నువ్వు ఇందాక ఏం మాట్లాడావు మేడం అడిగితే? నా బిడ్డ కోసం నీ అమాయకం తగలేయా ఏమన్నావు నువ్వు? బిడ్డ కోసం అల్లే భార్య అవసరం, భార్య అవసరం బిడ్డ కోసమే. మరి ఇప్పుడు ఏంది ఇది? మరి ఎందుకు ఫిజికల్ ఎందుకు కలిసినావు మరి? ఏం బాబు ఎందుకు కలిసినావు అమ్మాయిని? అమ్మాయి జీవితం ఎందుకు పాడు చేసినావు? కలిస్తే పెళ్లి చేసుకుంటారు కదా అని చెప్పి పెళ్లి చేసుకుంటా అంటే అలా చేసేయాలా ఆమెతోటి? ఇప్పుడు నా పిల్లని నమ్మించి నువ్వు ఇంత దాకా తీసుకొస్తావు ఈ రోజు కూడా మేము అనుకోలేదు. ఏదో మామూలుగా ముఖపరిచయం కదా, పెద్దవాడు, వయసులో పెద్దవాడు, మంచితనం ఉన్న వాళ్ళే అని నమ్మాము మేము. కానీ నా బిడ్డని ఈ రకంగా నువ్వు అన్యాయం చేస్తావు అనుకోలేదు. నేను ఏం చేసినా తప్పు లేదు. నీ వయసు ఎక్కడా, నువ్వెక్కడా? చిన్నపిల్ల తనకు సగం తెలుసు, సగం తెలియదు. నేను చెప్పేవి తనకు కొన్ని అర్థం కావు. అట్లాంటి పిల్లని నువ్వు ఇట్లా చేస్తావా? నువ్వు మనిషివేనా? అసలు నువ్వు మనిషివేనా? ఆల్రెడీ పెళ్ళైనోడికి ఎట్లా చేసుకోబుద్ది అయింది? ఎట్లా కావాలనుకున్నాను? తన భవిష్యత్తు ఏం కావాలి? ఎంతో అల్లారంగా ముద్దుగా పెంచుకున్నా నేను. మీకు ఈ విషయం ఇప్పటి వరకు తెలియదండి. ఇది చెప్పలేదమ్మా, ఈ విషయం ఇంత దాకా వచ్చేదాకా కూడా తెలియదు. మీరు అడిగితే రివీల్ అయిందే మేడం, అది కూడా తెలియదు. ఎవరైనా ఎంత పెద్ద మనుషులైనా కూడా అంత డీప్ గా అయితే అడగరు కదా. అదే కదా, తండ్రి స్థానంలో ఉన్నారు. కూతురు కూర్చోబెట్టి అమ్మ ఇన్నిసార్లు ఏంటని ఎలా అడుగుతారు? తను అడగలేని సిచ్యువేషన్. ఏం మాట్లాడవేంటయ్యా? ఇప్పటి వరకు నాకు తల్లిగా కావాలి నా కొడుక్కి అని అన్నావు. మరి నీ శారీరక సుఖం చూసుకోవాలని నీకు ఎలా అనిపించింది? అదే అంత చిన్న వయసు అమ్మాయితోటి అలా చేస్తే పెళ్లి కొప్పుకుంటారు కదా అని చెప్పేసి చేసింది. ఎవరు చెప్పారు నీకు అలా చేయాలి అని? అంటే నీ మూర్ఖత్వాన్ని ఈ విధంగా చూపిస్తున్నావా? నేను అంత దూరం ఆలోచించలేదు. మరి ఏం ఆలోచించావు చెప్పు? ఏం ఆలోచించావు నువ్వు? ఈ అమ్మాయిని శారీరకంగా వాడుకొని నా మూర్ఖత్వాన్ని చూపించేస్తే సచ్చినట్టు నా కాడ వడుంటుంది, ఇంకొకరిని పెళ్లి చేసుకోదు. రేపటి రోజున పెద్దవాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడినావు కూడా తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఎందుకు నీ జీవితాన్ని నాశనం చేసినా నువ్వు సచ్చినట్టు నాతోటే ఉండు. లేదంటే సినిమాల ఎఫెక్టా? సినిమాలలో చూపిస్తారు కదా సార్, జైల్లో పడేసే ముందలా లేదు నాకు పిల్లుంది, కడుపు ఉంది అని అంటే తాళి కడతారు కదా, తాళి కట్టి పంపిస్తారు కదా. అలాంటివి ఏమైనా తగ్గుతాయి అనుకుంటున్నాడేమో. ఏమి అలాగని ఏమైనా ఆలోచిస్తున్నావా నువ్వు? ఇలాంటి వాళ్ళు చాలా మెంటల్ సైకోలు అంటారు ఇలాంటి వాళ్ళని.